మరుసటి రోజు సుమారు 10 గంటలకి సమావేశం ప్రారంభమైంది. సమావేశం 4 వైపులా బూర్బువా బాబా శిష్యులు కాపలా కాస్తూ పరికిస్తున్నారు. అనుమతి పత్రాలు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలన్నది వాళ్ల ఉద్దేశ్యం. సందేహం ఉన్నవాళ్లని రానివ్వడం లేదు. బాబా అనుమతితో మాత్రమే ఎవరికైనా ప్రవేశం. అనుమతి పత్రం లేనివారు ఎంతటి గొప్పవారైనా వారికి ప్రవేశం లేదు. ఎందరో తాంత్రికులు ఉదయాన్నే విచ్చేశారు. ఎవరికీ ఎలాంటి లోటు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నారు. సమ్మేళనంతో 400 తాంత్రికులు మాంత్రికులు వచ్చారు. వాళ్లంతా ఒకరిని మించిన వారింకొకరు, ఒకరికన్నా ఒకరు తక్కువ అన్న భావం ఎవరికీ లేదు. అందరూ సాధనా సంపన్నులే, పేరెన్నిక గన్నవారే. నేను ధర్మగ్రంథాలలో శివ పరివారం గురించి చదివాను. కాని ఈ సమావేశం చూశాక అనిపించింది, శివపరివారం ఎలా ఉంటుందో, ఎలాంటి వారు ఆయన వెంట వస్తారో అని. మొత్తం సమావేశంలో 400 కన్నా ఎక్కువ మందే సాధువులు, యోగులు, అఘోరీలు, తాంత్రికులు మొదలైన వారు ఉన్నారు. వాళ్ల అవతారాలు ఎవరికి వారే ప్రత్యేకం. అందులో చాలామంది లంగోటి ధరించి శరీరమంతా విభూతి ధరించి ఉన్నారు. కొందరు నడుస్తూ ఉంటే వాళ్ల జటలు నేలను రాస్తూ ఉండేవి. కొందరు లోహపు లంగోటి ధరించి ఉన్నారు. 100 మందికి పైగా సాధువులు నగ్నంగానే ఉన్నారు. కొందరు తాంత్రికులు ఎముకల మాల ధరించి ఉన్నారు. ఒక మాంత్రికుడైతే 11 కంకాళాల దండ ధరించి ఉన్నాడు. కొందరు తాంత్రికుల మెడలలో విచిత్రమైన మణుల దండలు ఉన్నాయి. కొందరు తమ శరీరం ఏమాత్రం కనిపించకుండా దొంతుల కొలది వస్త్రాలు ధరించి ఉన్నారు. అందులో ఓ సాధువు తన నడుముకు నఖ కంకాళాలను వడ్డాణంలా ధరించి ఉన్నాడు. వీళ్లలో కొందరు భైరవీలు కూడా ఉన్నారు. వాళ్లంతా 15 లేదా 20 మంది వరకు ఉండవచ్చు. వాళ్లంతా వృద్ధులే కాని అందులో 2 భైరవీలు అందంగానూ ప్రకాశవంతంగానూ 20-25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంది. ఈ చిన్న వయస్సులోనే ఈ ప్రక్రియలన్నీ ఎలా చేయగలుగుతున్నారా అన్న ఆశ్చర్యం కలిగింది. కాని తాంత్రిక జీవనమే వేరు, విచిత్రమైనది. కాబట్టి నాకనిపిస్తుంది, వారు తమ విద్యల ద్వారా తమ వయస్సును, యవ్వనాన్ని బంధించి ఉంచారనిపించింది. కొందరు హఠయోగులు కూడా ఉన్నారు. ఒక హఠయోగి పాదాలు ఎంత వెడల్పు, పొడుపు అంటే 6 అడుగుల కన్నా ఎక్కువే ఉండవచ్చు. కొందరు హఠయోగుల శరీరాలు చాలా పెద్దవి. ఒకరిద్దరు హఠయోగులు చేతులు కట్టెలలా పగుళ్లు వేసి ఉన్నాయి. వీళ్లలో కొందరు అఘోరీలు కూడా ఉన్నారు. వాళ్ళు నగ్నంగా ఉన్నారు. పెద్ద పెద్ద శరీరాలతో రాక్షసులను తలపింపచేస్తున్నారు. వాళ్ల శరీరాలు సామాన్యం కన్నా ఎక్కువ మట్టితో కప్పబడి ఉన్నాయి. వీళ్లు ప్రక్క నుండి వెళుతుంటే దుర్గంధం వస్తోంది. వాళ్లకి ఇదేమీ పట్టదు. వాళ్ళు వాళ్ల తన్మయత్వంతోనే ఉన్నారు. వాళ్లలో ఒక వామమార్గము తాంత్రికుడు ఉన్నాడు. ఆయనని సామాన్య జనులు చూడలేరు. భయంకర శరీరం, ఎర్రని కళ్ళు, భయపెట్టే ముఖం, అతి పెద్ద శరీరం, సాక్షాత్తు రాక్షసాకారంలా ఉన్నాడు. అతన్ని చూడగానే భయం వేసి ఒళ్ళు గగర్పొడిచేది. స్వామి అభయానందులవారు పనుల్లో హడావిడిగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని తగిన రీతిన స్వాగతం పలికి ఆహ్వానిస్తున్నారు. ఆయన బూర్బువా బాబా వారి మాటకు కట్టుబడి ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది తాంత్రికులు, మాంత్రికులు పాలు పంచుకున్నారు.
ఒక్కొక్కరి గురించి మేము ఆశ్చర్యంగా వినేవాళ్లం. వాళ్లని చూశాక భయం నిండిన ఆశ్చర్యం కలుగుతుండేది. ఇలాంటి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చగలగటం బూర్బువ బాబా గారి గొప్పతనమే. ఈ సమావేశాలలో కృపాలు భైరవి, ఆనంద భైరవి, పిశాచ సిద్ధుల అధికారిణి దేబుల్ భైరవి మొదలైన వారు పాల్గొనటం వల్ల ఈ సమావేశాలు ఎంతో ఆసక్తికరంగా, ఆనందమయంగా మారాయి. వీళ్లతో పాటు పాగల్ బాబా, దేహూర్ బాబా, కృపాలు స్వామి, బాబా భైరవనాథ్, కర్పరానంద భారతి, స్వామి గిరిజానంద అఘోరి, విరగా స్వామి, త్రిజట అఘోరి మొదలైన మహాత్ములు. వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్లకు వాళ్లే సాటి. వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందినవారు. తాంత్రికులకు వీరు ప్రాతస్మరణీయులు. ఈ రంగంలో వీళ్ళు అద్భుతమైన సిద్ధులను సాధించారు. ఇలాంటి వారు మన తరంలో మన ముందు ఉండటం గొప్ప సౌభాగ్యం. వీళ్ళు తమ జ్ఞానంతో ఈ తర్నాట్న ఉద్ధరించడానికి ఎంతగానో కృషి చేశారు. నా జీవితాంతం ప్రయత్నించినా దర్శించలేని మహాత్ములను ఒక్కచోట చూడగలగడం నాకు గర్వించదగ్గ విషయం. నేనే కాదు, నాలాంటి ఎందరో తాంత్రికులు ఇలా చూసి ఆనంద పరవశులైనారు, ఆశ్చర్యానికి, గగుర్పాటుకు గురి అయ్యారు. ఇలా ఎందరో మహానుభావులు ఒక్కచోట చేరగలగటం ఆనందించదగ్గ విషయం అని సమావేశ ప్రారంభంలో బూర్బువ బాబా గారు చెప్పారు. గత 5000 సంవత్సరాలలో ఇదే తొలిసారి అని చెప్పారాయన. కొందరు సాధకులు సిద్ధాశ్రమం నుండి కూడా వచ్చారు. ఇది నాకు ఎంతో గౌరవపూర్ణమైన కానుక. బూర్బువ బాబా విచ్చేసి తాంత్రికులను, మాంత్రికులను, యోగులను, సాధకులను, హఠయోగులను, అఘోరులను ఉద్దేశించి ప్రార్థించారేమిటంటే, శాంతచిత్తంతో ఈ సమావేశాలను సఫలం చేయండని. అందరూ వాళ్లకి వాళ్ళు గొప్పవాళ్లు కావడం చేత మాటామాటా పెరిగి సమయం వృథా కాకుండా, సమస్యలు రాకుండా, తాంత్రిక ప్రయోగాలు జరగకుండా, వ్యర్థంగా తమ శక్తులకు నష్టం వాటిల్లకుండా వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ వారి జ్ఞానాన్ని నలుగురికి పంచాలని విన్నవించుకున్నారు. ఆయన దేశ పరిస్థితుల గురించి సంక్షిప్తంగా వివరించారు. దానితో పాటు గత 300 సంవత్సరాలు తాంత్రిక రంగానికి అంధకారయుగం అన్నారు. ఈ విద్యను వెలివేశారు. దీనిని మారక విద్యగా ముద్ర వేయడం జరిగిందన్నారు. తంత్రమనగానే జనులు సాధారణంగానే భయపడతారు. ఎందుకంటే ఈ విద్య ద్వారా ఎవరినైనా చంపవచ్చునని వారి అభిప్రాయం, లేదా కష్టాలు కలిగిస్తారని వారనుకుంటున్నారు. వాళ్లకు అనుగుణంగా మోహన, వశీకరణం, ఉచ్చాటన మొదలైనవి తాంత్రిక క్రియలు. కాని తంత్రం దీనికన్నా మహోన్నతమైనది. దాని ద్వారా వ్యక్తి ఉద్ధరణే కాదు, సమాజోద్ధరణం అదీ కాదు, విశ్వోద్ధరణే జరగగలదు. ఈ విద్య మన పూర్వజులు మనకు అందించినది. దీని గురించి విశ్వమంతా భారతదేశం వైపు చూస్తున్నది. ఎవరికైనా ఎలాంటి జ్ఞానమైనా లభించింది అంటే అది భారతదేశం నుండే. మెల్లిమెల్లిగా నకలీ తాంత్రికులు సమాజంలో చొరబడ్డారు. వాళ్లు మహిమలు చూపడమే తంత్రంగా భావించారు. ఇలా తంత్ర మార్గాన్ని మార్చి ప్రజలను తప్పుత్రోవ పట్టించారు. ఇలాంటి సమయాలలో తాంత్రికులు అంతర్ముఖులై ఉండిపోవడం పొరపాటే అవుతుంది. తాంత్రికులు దేశ నిర్మాణంలో ఉన్నతమైన అభివృద్ధిని చూపగలుగుతారు. కాని ఈ విద్యలలోని క్రియలన్నీ లుప్తమైపోతున్నాయి. జలగమనం, వాయుగమనం, పరకాయ ప్రవేశం మొదలైన క్రియలు కొందరి దగ్గర మాత్రమే ఉండిపోయాయి. వారు సామాన్య జనులకు ఎంతో దూరమైపోయారు. వారి నుండి ఈ విద్యలు పొందడం
అసంభవమైపోయింది. వారి శరీరంతో పాటు ఈ విద్యలు నశించిపోతాయి. ఇలాంటి విద్యానిధులను భారతదేశం కోల్పోవలసి వస్తుంది. దేశసేవ కేవలం రాజకీయం వలన మాత్రమే సంభవం అనుకోవడం భ్రమ. ఇంకా ఎన్నో దారులున్నాయి. అందులో తంత్ర మంత్ర విద్యలు కూడా ప్రజాసేవ చెయ్యగలవు. కాని ప్రజలలో తంత్రం మంత్రం అంటే కొన్ని రకాలైన భ్రమలు ఉన్నాయి. వాటిని తొలగించి ఈ సాధకుల పట్ల ప్రజల విశ్వాసాన్ని మరల చిగురింపచేయాలి. సామాన్య సాధకుడు కూడా ఫలితం పొందేటట్లు ఈ తాంత్రిక మాంత్రిక సాధకులను ఆహ్వానించి వారు జనులకు తమని తాము సమర్పించుకుంటూ తమ జ్ఞానాన్ని సమాజానికి అందించాలని నిర్వాహకులు ఉద్దేశ్యం. బూర్బువా బాబా ఒక గొప్ప వ్యక్తిత్వం కలవారు. ఈ తాంత్రిక రంగంలో అద్వితీయమైన కృషి చేశారు. బాబా ఉపన్యాసాన్ని అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఒకరిద్దరు అఘోరీలు దీనిని వ్యతిరేకించారు కూడా. మధ్యలో మాట్లాడాలని బలవంతంగా ముందుకు కూడా వచ్చారు. కాని మిగిలిన సాధకులు వారిని కూర్చోబెట్టారు. కాని వాళ్లు మొండిగా కోపాన్ని చూపిస్తూ నిలబడే ఉన్నారు. ఉపన్యాసం అయినాక బాబా ఈ సమ్మేళనానికి ఓ సభాపతి నాయకుడు కావాలి అంటూ అతను ఏ విద్యలోనో కాక అన్ని విద్యలలో ఆరితేరిన వారై ఉండాలి అన్నారు. తాంత్రిక మాంత్రికులు వృద్ధులు కారు, వారిని జ్ఞానవృద్ధులు అని అనాలి. ఒక సాధకుడు బూర్బువా బాబానే నాయకత్వం వహించమంటే లేచిన అఘోరీలు ఇద్దరూ దాన్ని విరోధించారు. వారి వాదన ఏమిటంటే బూర్బువా బాబా కేవలం తాంత్రికులే, మాంత్రికులు కారు కాబట్టి మాంత్రికుల భావాలకు ఆయన సమాధానాలు చెప్పలేరన్నారు. దానిని బూర్బువా బాబా కూడా అంగీకరించారు. వచ్చి ఓ ప్రక్కన కూర్చుండిపోయారు. స్వామి కృపాచార్య మా కృపాలు భైరవి పేరు ప్రతిపాదించగానే త్రిజట అఘోరి దాన్ని విరోధించారు. ఆమె భైరవి, తక్కిన విద్యలకు ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె కనీసం నన్ను నా సాధనను ఎదుర్కొంటే నేను ఒప్పుకుంటాను అన్నారు. కాని భైరవిమాత దానికి అంగీకరించలేదు. కొందరు సాధకులు పాగల్బాబా పేరు ప్రతిపాదించగా ఆయన, నేను తాంత్రికుడనే కాని వామమార్గ సాధన నేను చేయలేదు, నేను అధ్యక్ష పదవికి పనికిరానన్నారు. ఇంకా ఇతరుల పేర్లు కూడా అధ్యక్షత్వానికి వినిపించాయి. వాళ్లూ తిరస్కరించగా గంటకు పైగా ఎవరు అధ్యక్షులు అనే చర్చ సాగింది. కొందరు అఘోరీలు ప్రేత్ బాబా పేరు చెప్పగానే ఒక తాంత్రికుడు, నాకు ఈయన సమాధానం చెప్పగలిగితే నేను ఒప్పుకుంటా, నా ప్రయోగం సంహారిణి ప్రయోగం, దీన్ని ఎదుర్కోగలరా అని ప్రశ్నించాడు. ఈ సంహారిణి విద్య విధ్వంసకరమైనది. శంకరుడు దక్షయజ్ఞ నాశనానికి ఈ విద్యనే ప్రయోగించారు. గొప్ప గొప్ప సాధకులు కూడా ఈ ప్రయోగం పేరు వింటేనే గాబరా పడుతారు, ఎదురించలేరు. దీనిని ప్రయోగించాక ప్రత్యర్థి ఒక్క నిమిషం కూడా బ్రతికి ఉండలేరు. ఈ ప్రయోగం ప్రత్యర్థిని తుదముట్టిస్తుంది. దక్షుడు స్వయంగా ఋషి తాంత్రికుడు కాని ఈ ప్రయోగాన్ని ఎదుర్కోలేకపోయాడు. తన శక్తులన్నింటినీ ప్రయోగించి ఎదురించాలని చూసినా ఏ విద్య దాని ముందు నిలవలేదు. నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో కృత్యాసిద్ధి తెలిసిన తాంత్రికులు కొద్దిమందే బ్రతికి ఉన్నారు. వారు కృత్యాసిద్ధిని చేయగలరు, ప్రయోగించగలరు కూడా. వాళ్ల పేర్లు వినగానే నేను సర్దుకున్నాను. ఆ పేరు పొందినవారు ఆ సమయంలో ముఖాలు ఎర్రబడ్డాయి, కఠోరంగా దృఢంగా మారిపోయారు. ఒకవేళ కృత్యాప్రయోగం జరిగినట్టయితే ఎదుటి వ్యక్తే కాదు, చుట్టుప్రక్కల వారు కూడా హతాహతులవుతారు. వారు ఎంతటి కొమ్ములు తిరిగినా తాంత్రికులైనా కూడా.
బూర్బువ బాబా పరిస్థితిని గ్రహించి ఆ సాధకుడిని శాంతపరచి కృత్యాప్రయోగం చేయవద్దని వేడుకున్నారు. కృత్యాప్రయోగంలో సంహారిణీ కృత్య అత్యధిక ఉగ్రంగానూ సంహారకారకంగానూ ఉంటుంది. దాని గురించి చదివాను కాని ప్రయోగించగలిగే వ్యక్తిని ఇంతవరకు కలవలేదు. ఈరోజు కృత్యా తెలిసిన వ్యక్తిని చూడగానే నాకు సుఖకరమైన ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ప్రపంచంలో కృత్యాప్రయోగం చెయ్యగలవారు బ్రతికే ఉన్నారు అని. కృత్యాకి సమాధానం ఒక్క కృత్యా మాత్రమే. సాధకుడు సంహారిణీ కృత్యా ప్రయోగించినట్లయితే ఎదుటివాడు తప్పించుకోవాలంటే అతనికి సంహారిణీ కృత్యా గురించి తెలిసి ఉండాలి. ఇంకా ఈ ప్రయోగాన్ని కేచరీ కృత్యా ద్వారా నష్టపరచగలిగి ఉండాలి. అలా చెయ్యగలవారు బహు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. పాగల్ బాబా క్షమాపణలు వేడుకున్నారు. అధ్యక్ష పదవిని వద్దన్నారు. కృత్యాప్రయోగం ఈ సభలో చేయవద్దు. అలా చేసినట్లయితే ఈ సభలో చాలా విధ్వంసం జరుగుతుంది, ఎందరో చనిపోతారు అని వేడుకున్నారు. ఆ విద్య నాకు తెలియదని చెప్పారు కూడా. తరువాత నాకు తెలిసిన విషయమేమిటంటే పాగల్ బాబాను సవాలు చేసినవారు దూర్జట అఘోరీ అని తెలిసింది. ఆయన గురించి చాలా విషయాలు విన్నాను. ఆయన కొత్త సృష్టి చేయగలరని కూడా విన్నాను. పురాణాల ప్రకారం బ్రహ్మకార్యాలకు అసంతృప్తి చెందిన విశ్వామిత్రుడు కొత్త సృష్టి ప్రారంభించారు. దేవతలు కలవరపడ్డారు. అప్పుడు ఆయన కొత్త సృష్టి నిర్మాణాన్ని ఆపివేశారు. ఆయనను ఆ విరాట్ రూపాన్ని చూడాలనుకుని ఆయనను ప్రత్యక్షంగా చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఈ కృత్యాప్రయోగం తెలిసినవారు ఈ సమావేశంలో ఇంకా ఉన్నారు కూడా. వారిలో త్రిజట అఘోరీ, దేహుర్ బాబా మొదలైన వారున్నారు. కాని వారు శాంతంగా కూర్చున్నారు. నాకు ఎలా అనిపించిందంటే ఈ సభ సవ్యంగా సాగుతుందా, ఆదిలోనే ఇన్ని విఘ్నాలు కలుగుతున్నాయే అని. నారాయణోత్వం నిఖిలేశ్వరోత్వం మాతా పితా గురు ఆత్మా త్వమేవం బ్రహ్మాత్వం విష్ణురుద్రాత్వమేవం సిద్ధాశ్రమోత్వం గురువం ప్రణమ్యం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. త్వదీయం వస్తు నిఖిలం తుభ్యమేవం సమర్పయేత్. జై గురుదేవ్. పరమపూజ్య గురుదేవ్ యోగిరాజ్ స్వామి నిఖిలేశ్వరానందజీ ಮಹಾರಾಜರ ಪವಿತ್ರತಮ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಸಪ್ರೇಮಪೂರ್ವಕ ಸಮರ್ಪಣೆ. ಈ ಭಾವಾನುವಾದ ಅತ್ಯಂತ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕವಾಗಿ ಗುರೂಜಿ
ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ. ಜೈ ಗುರುದೇವ್. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ನಿಖಿಲೇಶ್ವರಾನಂದರ ಆಂಧ್ರದ ಶಿಷ್ಯರು ಹಾಗೂ ತೆಲುಗು ಭಾಷೆ ಬಲ್ಲಂತಹ ಎಲ್ಲ ಸಾಧಕರು ಗುರುಬಾಯಿಗಳಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶವನ್ನು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ನೀಡಲು ಕನ್ನಡಿಗನಾದ ನಾನು ಮಾಡುತ್ತಿರುವ ಈ ಕಿರು ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಸಮ್ಮತಿ ಹಾಗೂ ಸಹಕಾರ ನೀಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸುತ್ತಿರುವ ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ಶಿಷ್ಯರಾದ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಜೋಶಿಜಿಯವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅನಂತಾನಂತ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಪೂಜ್ಯ ಶ್ರೀ ಗುರೂಜಿ ಅನಿಲ್ ಜೋಶಿಜಿಯವರ ಆಪ್ತ ಶಿಷ್ಯರಾದ ವೆಂಕಟರಮಣ ಮೂರ್ತಿಜಿಯವರ ಸ್ನೇಹಪೂರ್ವಕ ಸಹಕಾರ ಮತ್ತು ಪ್ರೋತ್ಸಾಹಕ್ಕೆ ನಾನು ಚಿರಋಣಿಯಾಗಿದ್ದೇನೆ. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯದಲ್ಲಿಯೂ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಬೆಳಗುವಂತಾಗಲಿ. ಸದ್ಗುರುದೇವರ ಅನನ್ಯ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಪಾತ್ರರಾಗಲಿ ಎಂಬ ಹೃತ್ಪೂರ್ವಕ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ.